తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి కూడా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ గ్రూప్స్ ఏంటో మీకు వివరిస్తాను, ఆప్షన్స్ ఏంటో వివరిస్తాను. సో ఇంటర్మీడియట్ అనగానే మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి పాస్ అయి ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ మనము ఈ ఎస్ఎస్సి పాస్ అయినాక సబ్జెక్ట్స్ చెప్తాను నేను గ్రూప్స్. సో సేమ్ ఇందులో ఫస్ట్ గ్రూప్ ఏ ఉంటుంది. ఈ గ్రూప్ ఏలో ఏంటంటే ఖచ్చితంగా 2 లాంగ్వేజెస్ మీరు ఆప్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లాంగ్వేజ్ ఏంటంటే 301 హిందీ, అంటే హిందీ లాంగ్వేజ్ 301, అలాగే 302 ఇంగ్లీష్. సో ఎవరికైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇంగ్లీష్ కంపల్సరీ మీరు ఆప్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అందుకోసం ఇంగ్లీష్ ని మనం కంపల్సరీ సబ్జెక్ట్ అంటాం. తర్వాత 305 తెలుగు, నెక్స్ట్ 306 ఉర్దూ, అలాగే 310 అరబిక్. సో ఇట్లా ఇంకా ఆప్షన్స్ ఇక్కడ మీకు 10th లో లేక వేరే వేరే లాంగ్వేజ్ ఆప్షన్స్ ఇవ్వడు. ఈ గ్రూప్ ఏ నుంచి మీరు అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. సో ఇంగ్లీష్ కంపల్సరీ ఇక్కడ, ఇంకోటి ఏదైనా లాంగ్వేజ్ తీసుకోవాలి. సో గ్రూప్ బికి వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ గ్రూప్స్ సిఈసి ఉంటుంది, హెచ్ఈసి ఉంటుంది, ఎన్ఈసి ఉంటుంది, బైపీసీ ఉంటుంది, ఎంపీసీ ఉంటుంది. ఇన్ని గ్రూప్స్ మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో గ్రూప్స్ చెప్తామండి. 3 లెవెల్ మ్యాథ్స్ అంటే ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే, అలాగే 312 ఫిజిక్స్, 312 ఫిజిక్స్ ఎంపీసీలో, అలాగే 313 కెమిస్ట్రీ. అంటే ఎంపీసీ తీసుకుంటే 311, 312, 313 తీసుకోవాలి. అలాగే బైపీసీ అయితే మీకు 314 బయాలజీ వస్తాయి. సో బైపీసీ అంటే ఈజీ తీసుకోవాలి. 314, 313, 312. ఎంపీసీ అయితే 311, 312, 313 తీసుకోవాలి. ఇది కాకుండా ఇక్కడ కొంతమంది ఇవాళ ఎంబైపీ తీసుకుంటారు. ఎంబైపీసీ అంటే మ్యాథమెటిక్స్ ని దే విల్ టేక్ యాజ్ ద అడిషనల్ సబ్జెక్ట్. తర్వాత హెచ్ఈడి తీసుకుంటే మీకు 315 హిస్టరీ, అలాగే 316 జాగ్రఫీ. ఇవి సబ్జెక్ట్స్. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసిన సబ్జెక్ట్ వచ్చేసి 317, 318, 319. ఇది పొలిటికల్ సైన్స్ అండ్ సివిక్స్. 318 ఎకనామిక్స్ అండ్ 319 వచ్చేసి కామర్స్. సో ఇది సిఈసి కాంబినేషన్ చాలా మంది సబ్జెక్ట్స్. 317, 318, 319. ఇది కాకుండా కూడా మీకు 320 అకౌంట్, అలాగే 321 హోమ్ సైన్స్, అలాగే 328 సైకాలజీ, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 351 సోషాలజీ. సో ఇవన్నీ అడిషనల్ సబ్జెక్ట్స్. సో ఇవన్నీ మీరు గ్రూప్స్ తీసుకోవాలి. సో మొత్తం మీద ఇంటర్మీడియట్ ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మీరు టోటల్ గా 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే అడ్మిషన్ క్రైటీరియా ఏంటి? అడ్మిషన్ క్రైటీరియా ఏంటంటే 100% మీరు ఎస్ఎస్సి పాస్ కావాలి, అలాగే మీ ఏజ్ 15 years అబవ్ ఉండాలి. ఒకవేళ మీరు ఎస్ఎస్సి పాస్ అయితే ఈ స్టేట్ అయితే నో ప్రాబ్లం, వేరే స్టేట్ అయితే మీరు అక్కడ రెసిడెన్స్ ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తాను, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డులలో పాస్ అయిన వాళ్ళు 100% అడ్మిషన్ తీసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నాంపల్లి మన హైదరాబాద్ ది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చాపెల్ రోడ్, టీఎస్ ఓపెన్ స్కూల్ టాస్ లో ఎస్ఎస్సి పాస్ అని మీరు రాయొచ్చు. అస్సాం హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అస్సాం, బీఆర్ స్కూల్ ఎడ్యుకేషన్, బీఆర్ స్టేట్ మద్రాసా ఎడ్యుకేషన్, బీఆర్ సంస్కృత్ శిక్షా బోర్డు, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ బోర్డు అన్ని, తర్వాత గుజరాత్ బోర్డు, మహారాష్ట్ర, మిజోరం, మేఘాలయ, తర్వాత రాజస్థాన్, కోల్కతా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ, ఇలా ఎనీ స్టేట్ మీరు ఎస్ఎస్సి అక్కడ రికగ్నైజ్డ్ బోర్డులో, అంటే ఇక్కడ ఓపెన్ స్కూల్ వాళ్ళు రికగ్నైజ్ బోర్డులో మీరు ఒకవేళ ఎస్ఎస్సి పాస్ అయితే
ఇంటర్మీడియట్ కి మీరు అపియర్ కావచ్చు. కన్ఫ్యూజన్స్ లేకుండా ఈ సబ్జెక్ట్స్ మీరు ఆప్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ చెప్తాను, ఆన్లైన్ లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మిస్టేక్ ఉంటే చేంజ్ అవుతుంది, కానీ వన్స్ ద డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ఎంటర్డ్ ఇట్ కెనాట్ బి చేంజ్ పర్మనెంట్లీ. సో ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీకు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ గురించి చూసి కన్సర్న్ ఏ క్వార్టర్ లో ఆన్లైన్ లో అడ్మిషన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి, మీకు ఈ కమెంట్స్ లో నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.